కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలు 420 వాగ్దానాలను ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు 420 వాగ్దానాలను ఇచ్చిందని, హామీ ఇచ్చి పాలన సమయం సగం కాలం పూర్తి కావస్తున్నా హామీలను అమలు చేసే నాథుడే కరువయ్యాడన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించలేదన్నారు. రైతులు యూరియా దొరకక నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. విద్యార్థి నిరుద్యోగ సమస్యలు చెప్పనవసరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, పల్లెబోయిన శ్యామ్ సుందర్, ఫకీర్ మోహన్ రెడ్డి, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, కార్పొరేటర్లు వంగూరు రాఖీ, అక్కినపల్లి బలరాం, దాసరి సాయి, మిరియాల వెంకటేశం, కాశమ్మ, గుండా నవీన్ రెడ్డి, గుండ్లపల్లి శాంతిస్వరూప్, కళ్యాణ్, మిరియాలగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ రకమైనటువంటి దేశద్రోహులతోటి కలిసి నల్గొండలో కూడా ఇవాళ కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు, ఎంఐఎంలు ఇవాళ ములాఖత చేసి అనేకమైనటువంటి అరాచకాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా సరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపైన, పేద ప్రజలు ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెట్టేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. చెండూరు సంఘటన కావచ్చు, నిన్న ఉగాది రోజు కూడా చౌటుప్పల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, గూండాలు బీజేపీ వాళ్ళు వేస్తున్నటువంటి పందిరిని పీకేసినటువంటి సంఘటన, మిర్యాలగూడెంలో నిన్న జరిగినటువంటి సంఘటన, అనేక రకాలుగా ఇవాళ దమనకాండను సృష్టిస్తారు. మీరు ఏం చేసినా సరే మేము భయపడేది లేదు, మీ సంగతి కూడా మేము చూసే రోజు దగ్గరలో ఉంటుంది, అన్నీ కూడా రాసి పెట్టుకుంటున్నాం. హింసని పోలీసులు ప్రోత్సహించడం ఏదైతుందో ఇది నిజంగా దిగజారుడితనం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి వెంటనే ఈ అన్నిటికీ చరమగీతం పాడాలా. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఉద్యమాన్ని తీసుకుని ఈ యొక్క ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. భారతదేశం మొత్తం వివిధ రాష్ట్రాల్లో ఏ రకంగా అయితే కాంగ్రెస్ పూర్తిగా అడుగంటిపోయిందో, తుడిచిపెట్టిపోయిందో, తెలంగాణలో కూడా తుడిచిపెట్టుకుపోయేటువంటి టైం ఆసన్నమైంది. తొందరలోనే ఆ రకమైనటువంటి పరిస్థితికి వస్తుంది అని హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి మీ యొక్క తీరు మార్చుకోండి. పేద ప్రజలను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపైన పోలీసుల దాడిని, మీ గూండాల దాడిని ఆపాలని చెప్పేసి హెచ్చరిస్తాను. ఉన్నది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరి కొత్తగా పదవులన్నీ ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఒక్క పరిశ్రమను కూడా నల్గొండకి తీసుకొచ్చినటువంటి దాఖలాలు కనిపించడం లేదు. ఐటీ టవర్ ఉన్నది, ఐటీ టవర్లో కూడా ఒక్క ఉద్యోగం లేదు. కోట్లు రూపాయల డబ్బులు దండగా చేసిండ్రు. మరి ఈరోజు రైతులకు చూసినట్టయితే రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతుని నట్టెట్లా ముంచింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు నల్గొండ జిల్లాలో మనం చూస్తూ ఉన్నాము. పెన్షన్లు కూడా ఇవ్వడం లేదు. ఈరోజు గ్రామాలలో కనీసం కూడా వీధి లైట్లు, మరి మౌలిక సదుపాయాలు ఏవి లేకుండా ఈరోజు గ్రామాలు ఇంకా 10, 20, 30 ఏళ్ళు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత వెనుకబడిపోతా ఉన్నాం. ఈరోజు పట్టణంలో కూడా విలీన గ్రామాలు కావచ్చు, మరి ఈరోజు మున్సిపాలిటీ, ఈరోజు కార్పొరేషన్ అయింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నల్గొండ జిల్లాకి, నల్గొండ పట్టణానికి, మున్సిపాలిటీలకు ఇస్తున్నది కేవలము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు వారేదో చేసినట్టుగా చూపించేటటువంటి ప్రయత్నము ఈ యొక్క జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు చేస్తున్నారు. కాబట్టి మరొకటి కాదు, అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఒక్క పెన్షన్ ఇచ్చినటువంటి దాఖలాలు లేదు, ఒక్క ఇల్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేదు. రైతు బంధు ఎగ్గొట్టినావు, 3 ఎగ్గొట్టినావు, ఇవాళ మళ్ళీ కోతలకు వచ్చినాయి, ఇవాళ మళ్ళీ ఒడ్లు వస్తున్నాయి, నువ్వు ఇంతవరకు ఇవ్వలేదు. ఇవాళ రైతులకు మోసం చేసి, ఉద్యోగస్తులకు మోసం చేసి, యువకులకు మోసం చేసి, మహిళలకు మోసం చేసి, వృద్ధులకు మోసం చేసి, అసలు మోసం చేయనటువంటి ఏదైతే ఉన్నదా అని చెప్పేసి అని ఇలా బీజేపీ ప్రశ్నిస్తూ ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో మరి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇవాళ బీజేపీ వ్యక్తులను అణచివేసేటటువంటి ధోరణి మానుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో కాదు, ఈ రాష్ట్రంలో మరి తుడిచిపెట్టేటటువంటి పరిస్థితి ప్రజలు తీసుకొస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ యొక్క అణచివేత ధోరణి ప్రతిఘటిస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.